ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని గౌరవనీయ పెన్షన్దారులకు మరియు వృద్ధులకు సంబంధించి ప్రభుత్వం నుండి కొన్ని అత్యంత కీలకమైన అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సామాజిక, ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉండేవారికి ఒక రకమైన భద్రత మరియు భరోసా లభిస్తుంది. మొట్టమొదటగా పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్ ద్వారా వృద్ధులు తమకు ఎదురయ్యే రకరకాల సమస్యలకు ఉచితంగా పరిష్కారాలు మరియు సేవలను పొందే అవకాశం ఉంది. చాలా మంది వృద్ధులు వయసు పైబడిన తర్వాత ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు, లేదా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం 14567 అనే ఎల్డర్ లైన్ నెంబర్ను కేటాయించింది. ఈ నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా ఎటువంటి ఛార్జీలు పడవు. ఇది పూర్తిగా ఉచిత సేవ. ఈ 14567 నెంబర్ ద్వారా కేవలం సమాచారం మాత్రమే కాకుండా మానసిక కౌన్సిలింగ్ కూడా అందిస్తారు. వృద్ధాప్యంలో వచ్చే డిప్రెషన్, ఒంటరితనం లేదా ఆందోళన వంటి సమస్యల నుంచి బయటపడడానికి నిపుణులు మీకు ఫోన్ ద్వారానే సలహాలు ఇస్తారు. అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ప్రాథమికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారు వివరిస్తారు. చాలా మందికి ఈ నెంబర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి పెన్షనర్ ఈ నెంబర్ను తమ మొబైల్లో సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీకు అత్యవసర సమయాల్లో ఒక ప్రయాణ స్నేహితుడిలా సహాయపడుతుంది. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే, పదవి విరమణ చేసిన తర్వాత పెన్షనర్లకు వచ్చే ప్రధాన ఆదాయ వనరులలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఒకటి. ఉద్యోగ విరమణ సమయంలో వచ్చిన సొమ్మును బ్యాంకుల్లో దాచుకొని దానిపై వచ్చే వడ్డీతోనే చాలా మంది తమ నెలవారీ ఖర్చులను, మందుల ఖర్చులను వెల్లదీస్తుంటారు. అయితే ఈ వడ్డీ ఆదాయంపై కూడా ప్రభుత్వం పన్ను విధిస్తుండటం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు భారీ ఊరటనిచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80 టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలో 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఏడాదికి మీకు వచ్చే వడ్డీ 50,000 దాటితేనే దానిపై పన్ను కట్టాలి. కానీ ప్రస్తుత ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ 50,000 పరిమితిని ఏకంగా 1,00,000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది పెన్షనర్లకు నిజంగా ఒక భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే పరిమితి 1,00,000 రూపాయలకు పెరిగితే ఎక్కువ మొత్తంలో వడ్డీ వచ్చినా సరే పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా మీ చేతిలో ఎక్కువ నగదు మిగులుతుంది. ఈ మార్పు వల్ల మధ్యతరగతి పెన్షనర్లు ఎక్కువగా లబ్ధి పొందుతారు. ఒకవేళ మీ వడ్డీ ఆదాయం 1,00,000 రూపాయల లోపు ఉంటే మీరు రూపాయి కూడా ఆదాయపు పన్ను కట్టాల్సిన పని ఉండదు. ఇది నేరుగా మీ పొదుపు మొత్తాన్ని పెంచుతుంది మరియు వృద్ధాప్యంలో మీ ఆర్థిక స్వాతంత్రతను కాపాడుతుంది. ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించగానే అది వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది.